కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో కలకలం రేపబోతున్నారా? సీఎం రేవంత్ తో పాటుగా అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా? మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంతకాలంగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవడంలో క్రమశిక్షణ సంఘం కూడా వెనకడుగు వేసింది. క్రమశిక్షణ సంఘం వెనకడుగుతో రాజగోపాల్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారంటూ తెలుస్తోంది. తనతో పాటు మరింత మంది అసంతృప్తులపై ఫోకస్ పెట్టారట. పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్స్ జరుపుతున్నారంటూ సమాచారం. సీక్రెట్ మీటింగ్ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవ్వకపోవడంతో రాజగోపాల్ రెడ్డి చాలా అసంతృప్తిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కాలంగా మంత్రి పదవి గురించి, అలాగే చాలా అంశాల గురించి, పార్టీలో అంతర్గత అంశాల గురించి కానీ, ప్రభుత్వ వైఖరికి సంబంధించి చాలా రకాలుగా పార్టీ మీదనే ఆయన కొంత తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో విమర్శలు చేయడాన్ని మనం చూసాం. సీఎంను ఉద్దేశించి కానీ, పార్టీ వైఖరిని ఉద్దేశించి కానీ, పార్టీలో ఉన్న మరికొంతమందిని ఉద్దేశించి, మంత్రి పదవును ఉద్దేశించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంతకీ ఆ విమర్శలు, ఆ దూకుడు ఆగకపోవడంతో ఒక క్రమశిక్షణ కమిటీని వేయడం కూడా జరిగింది. క్రమశిక్షణ కమిటీని వేసినప్పటికీ కూడా క్రమశిక్షణ సంఘం సైతం రాజగోపాల్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకోనట్లుగా మనకు కనిపిస్తోంది. చర్యలు తీసుకోవడానికి ఎందుకో కొంత వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, ఈ మధ్యకాలంలో రాజగోపాల్ రెడ్డి చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్త నాయకులతో మీటింగ్స్ వరుసగా కండక్ట్ చేస్తున్నారని, వాళ్ళతో చర్చలు జరుపుతున్నారంటూ తెలుస్తోంది. త్వరలో తెలంగాణ కాంగ్రెస్కు రాజగోపాల్ రెడ్డి రూపంలో పెద్ద షాక్ తగలబోతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.